బ్రెయిన్ స్ట్రోక్స్ ఇది ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం. మెదడుకి షాక్ కలిగించే ఈ పదంతో రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. జాగ్రత్త, ఇది ఏ మాత్రం ఫేక్ న్యూస్ అని భావించకుండా అర్థం చేసుకోండి. నిజంగానే బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి. వయసు తేడా లేకుండా మెదడు పక్షపాతానికి లోనవుతోంది. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య వయసు గల యువకులు ఇటీవల రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కి గురవుతున్న కేసెస్ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతిరోజు నమోదవుతున్న ఈ కేసుల వివరాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయడం లేదు. ఇది ఒక చిన్న హెచ్చరిక ఎంత మాత్రం కాదు, ఒక సమాజ ప్రమాద సంకేతం. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలోపం వంటి అంశాలు బ్రెయిన్ స్ట్రోక్ కి కారణమవుతున్నాయేమో అని వైద్యులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏ చిన్న లక్షణాలనైనా నిర్లక్ష్యం చేయకండి. డాక్టర్స్ ఏమో ఈ లక్షణాలు కనబడిన వెంటనే న్యూరాలజీ డాక్టర్ ని సంప్రదించాలని, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందే జాగ్రత్త పడొచ్చని ధైర్యం చెప్తున్నారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలీదు. భుజాల కండరాలు నొప్పిగా ఉన్నా, మెడ వెనక భాగం నుండి వెన్నెముక్క నొప్పిగా ఉన్నా, తలలో విపరీతమైన నొప్పి, మైగ్రేన్, కళ్ళు మసకబారడం, చిన్న అక్షరాలు కష్టంగా చదవాల్సి రావడం అనిపించినా ఈ లక్షణాలు స్ట్రోక్ కి దారితీసే అవకాశాలుగా గుర్తించాలని చెప్తున్నారు నిపుణులు. అందుకే ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఇన్డెప్త్. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, దానిని ముందే ఎలా పసిగట్టొచ్చు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శరీరంలోని ఏదైనా అవయవం లేదా భాగం నుంచి మెదడుకు సంకేతాలు చేరుకోలేనప్పుడు ఆ భాగం పక్షవాతానికి గురవుతుంది. మానవ శరీరంలో మెదడును అతి ముఖ్యమైన భాగంగా పరిగణిస్తూ ఉంటారు. ఇది మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం నుంచి సంకేతాలు మెదడుకి చేరుకుంటాయి. అవసరానికి అనుగుణంగా మెదడు ఆ భాగానికి ప్రతిస్పందన కోసం సందేశాన్ని పంపుతుంది. మెదడుకి జరిగే రక్త ప్రవాహంలో అడ్డంకి ఏర్పడినప్పుడు అది దానికి నిర్దేశించిన పనిని పూర్తి చేయలేకపోతుంది. దానిని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ శరీరంలో ఏ భాగానికైనా లేదా అవయవానికి సంబంధించిందైనా కావచ్చు. శరీరంలోని ఏ అవయవం నుంచైనా ఏదైనా భాగం నుండి మెదడుకు సంకేతాలు చేరుకోనప్పుడు ఆ భాగం పక్షవాతానికి గురవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాల విషయానికి వస్తే అదో ఆకస్మిక సంఘటనగానే ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం అన్నది ఆకస్మిక సంఘటనగానే ఉంటుంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవటం, కొంత టైం తర్వాత దాన్ని తిరిగి పొందటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా కళ్ళ ముందు చీకటి ఏర్పడడం, ఆకస్మిక అస్పష్టత, మాట్లాడేటప్పుడు ముఖం అకస్మాత్తుగా ఒక వైపుకి వాలిపోతూ ఉండటం, ఆ తర్వాత వెంటనే సరి అవ్వడం జరుగుతుంది. చేయి అకస్మాత్తుగా పడిపోతుంది, తర్వాత కోలుకుంటుంది. నాలుక అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోతుంది. అంటే ఆ వ్యక్తి కొంత సమయం పాటు మాట్లాడలేరు. ఇలాంటి లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి. ఈ లక్షణాలు కొంత సమయం తర్వాత తగ్గినప్పటికీ డాక్టర్ ని సంప్రదించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సంకేతాలు మెదడుకి రక్త ప్రవాహంలో అడ్డంకి ఉందని సూచిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదానికి దారితీస్తుంది. మరొక కీలక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 4 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా 2-3 విడతలుగా వ్యాక్సిన్స్ ని తీసుకున్నాం. అలాంటి వారిలోనే బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే అధ్యయనాల మేరకు ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఎక్కువగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ గ్రహీతలే ఉంటున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా రుజువు కావాల్సి ఉంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ ని ముందే ఎలా పసిగట్టొచ్చు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమాజం అంటే కేవలం భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు మాత్రమే కాదు. సమాజం అంటే ఆరోగ్యంతో ఉన్న మనుషులు అన్నది కూడా గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం నిలుస్తుంది. ప్రతి కుటుంబం నిలిస్తేనే ఒక దేశం నిలుస్తుంది. ఇప్పుడు వర్షాకాలం ముగిసింది, చలికాలం మొదలైంది. సరిగ్గా ఈ టైంలోనే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ పెరుగుదల నమోదైంది. సాధారణంగా చలికాలం ప్రారంభం కాగానే గుండె, మెదడుకు సంబంధించిన సమస్యలు కొందరిలో ఎందుకు పెరుగుతుందో తెలుసా? తెలియకపోయినా మన శరీరానికి సంబంధించి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను చూపిస్తుంది. ఆ సంకేతాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రారంభ దశలోనే సమస్యను పరిష్కరించవచ్చు. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
చలికాలంలో ఎడమ చేతి నుండి ఎడమ ఛాతి వరకు లాగినట్టుగా నొప్పి లేదా అసౌకర్యం ఉందంటే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె నొప్పికి మార్గదర్శకం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదిస్తే ప్రారంభంలోనే చికిత్స అందించి ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవచ్చు. చలికాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి పరిణామాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలుగా గుర్తించాలి. అశ్రద్ధను విడనాడితే ఎలాంటి సమస్యలు పెరగకపోవచ్చని వైద్యులు చెప్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య, హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్, ఇలా ఏ సమస్య అయినా దాన్ని ముందస్తుగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేటి జీవన శైలిలో ఏర్పడుతున్న అనారోగ్యాలకు జంక్ ఫుడ్ ప్రధాన కారణమని అధ్యయనాలు చెప్తున్నాయి. జంక్ ఫుడ్ లో వాడే నూనెలు, ఇతర పదార్థాలు శరీరంలో అరుగుదలను సరిగ్గా జరగనివ్వకుండా పేగులు, ఇతర అవయవాలను ఇబ్బందుల పాలు చేస్తాయి. కుదిరినంత మేరకు ఇంటి వద్ద తయారు చేసిన అల్పాహారం, భోజనం తీసుకోవడం మంచిది. బయట ఫుడ్ తినేటప్పుడు నూనె పదార్థాలను పూర్తిగా దూరంగా ఉంచాలని నిపుణులు చెప్తున్నారు. శీతాకాలంలో కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని నివారించడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం విధిగా అలవాటు చేసుకోవాలి. చలికాలంలో ప్రజలు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇటువంటి లక్షణాల వెనుక ఏదైనా ఇతర వ్యాధులు కూడా కారణం కావచ్చు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. వారికి వెంటనే నయం కాకపోతే ఆ వ్యక్తికి అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అర్థం. మరి ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? గుర్తుంచుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల లోపు చికిత్స ప్రారంభించడం ముఖ్యం. ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు లేదా అది పగిలిపోయినప్పుడు రక్తం మెదడుకు చేరుకోలేనప్పుడే ఇలా జరుగుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత మొదటి 4.5 గంటలను గోల్డెన్ అవర్స్ అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో 6 నుండి 8 గంటల లోపు చికిత్స ప్రారంభించిన రోగి కోలుకోవచ్చు. ధమనిలో రక్తం గడ్డకడితే ఇంజెక్షన్ ద్వారా దానిని కరిగించడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే థ్రోంబెక్టమీ శస్త్రచికిత్స చేస్తారు. గడ్డ కట్టిన రక్తాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు, కానీ దీనికి పరిమితులు ఉన్నాయి. పెద్ద ధమనిలో రక్తం గడ్డకడితేనే ఇలా చేయగలం. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రతను గుర్తిస్తారు. తద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చు. చాలా సార్లు బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ లో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకే రోగి పూర్తిగా కోలుకోవటం కష్టమవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతంలో బాధపడుతున్న రోగులు కోలుకోవడానికి మొదటి 3 నెలలు చాలా కీలకం. ఈ కాలంలో ఫిజియోథెరపీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.